ఉన్నాయి. ప్రస్తుతం అయితే వైద్య సాయం అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం న్యూరాలజీ కాంప్లికేషన్స్ ఏదైనా కారణం ఏదైనా సరే ఇంకా నిర్ధారించాల్సి అయితే ఉంది. ప్రస్తుతం వైద్య సేవలు అయితే కొనసాగుతున్నాయి. భవానీతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. భవానీ, హాస్టల్లో చాలామంది విద్యార్థులకు ఎలుక కొరికిందని నువ్వు చెప్తున్నావు కదా, అక్కడ చాలామంది విద్యార్థులు తమంతా బాగానే ఉన్నామని చెప్తా ఉన్నారు. వాళ్ళకు కూడా కొరికింది, వాళ్ళకు కూడా టీటీ వేసారు. నాకు సివియర్గా కొరికింది, నన్ను ఎక్కువసార్లు తీసుకెళ్ళారు. 15 times వేసారు డోస్. అంటే స్టూడెంట్స్ని ఎవరైనా భయపెడుతున్నారంటావా హాస్టల్లో కావచ్చు, స్టాఫ్ ఎవరైనా? నాకు తెలీదు అవి. నాకైతే బాగా కొరికింది, నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. బ్లడ్ బాగా వెళ్ళిందని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ర్యాట్ బైట్ అనేది ఫొటోస్ కూడా ఉన్నాయి. బాగా కాలు మొత్తం వెనక బాగా కొరకడం వల్ల నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. మన హాస్పిటల్ తీసుకెళ్లారు. అంటే మీ దగ్గర ఉన్న స్టాఫ్ నర్స్ బాగానే చూసుకుంటుందా? ఎప్పటికప్పుడు ఇటువంటి విషయాలను మీరు చెప్తూనే ఉంటారా స్టాఫ్కి? చెప్తూనే ఉంటాం, నర్స్ మేడంకి చెప్తూనే ఉంటాం. తీసుకురావడం, డోసులు వేపిస్తూ ఉంటారు. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇప్పటివరకు మొత్తం నేను ఎన్నిసార్లు ఎలుక ఇలా కొరికింది? బ్యాట్ చేసిందా లేకపోతే టీటీ అయితే 15 times వేయించారు. ఎలుక గరిచింది అయితే చాలా గరిచింది సివియర్గా. ఎంతకాలంగా నువ్వు ఇట్లా స్పర్శను కోల్పోవడం కావచ్చు, నడవడం, ఓపిక లేకపోవడం ఇలాంటివన్నీ ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? మొన్న ట్యూస్డే నుంచి కాళ్ళు కొంచెం వాసి గ్రీన్ కలర్లో అయితే వెనస్డే రోజు మమ్మీకి ఫోన్ చేసి తను నడవలేకపోతుందంటే మమ్మీ ఎత్తుకొని తీసుకొచ్చేసారు ఇక్కడికి. నడవలేకపోయా పూర్తిగా. అంటే నీ హెల్త్ మొదటి నుంచి బాగుండదని చెప్తున్నారు కొంతమంది స్టాఫ్. ఇంకేమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా నీకు? లేవు, ఏమి హెల్త్ ఇష్యూస్ లేవు. ఫుడ్ తీసుకుంటావా రెగ్యులర్గా? మెస్లో అంతా బాగానే ఉంటుందా? అక్కడ క్లీన్గా ఉంటుందా? మెస్ ఫుడ్ అంతా బాగానే ఉంటుందా? ఫుడ్ కొంచెం బాగోదు. అక్కడ క్లీన్గా ఉండరు. డాగ్స్ ఉంటాయి, ర్యాట్స్ ఉంటాయి, మంకీస్ ఉంటాయి. చాలామంది వస్తున్నారు, మేజిస్ట్రేట్ కూడా వచ్చారు, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సార్ వాళ్ళు కూడా వచ్చారు కదా. ఏం చెప్తున్నావు వాళ్ళకి? ఏం కావాలని చెప్తున్నావు వాళ్ళకి? ఏం సిచ్యువేషన్ ఏంటి? నీకు ఏం ఇంకా న్యాయం ఏం కావాలి? నాకు కాలు మంచిగా అవ్వాలి ముందు. నాకు సరిగ్గా ఫెసిలిటీ ఉండాలి. నాలాగా ఇంకెవ్వరికి అట్లా జరగకూడదు. దాన్ని చూడాలి, ఎలకల్ని రాకుండా, ఏం జరగకుండా. అంటే మ్యాట్స్ లాంటివి కానీ ఇలా పాయిజన్ లాంటివి ఎలుకల్ని చంపడం కోసం ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారా స్టాఫ్ అసలు అక్కడ లోపల? తెలీదు, నాకు తెలీదు. ఇప్పటివరకు అయితే తెలీదు ఏం చేస్తున్నారు అక్కడ. అంటే చూస్తుంటాం కదా ర్యాట్ మ్యాట్స్ అని పెడుతూ ఉంటారు కదా, అట్లా ఏం చూడలేదా ఎప్పుడు? పాయిజన్ వాటి కోసం పెట్టడం, వాటిని చంపడం ఇలాంటి ప్రయత్నాలు ఏం జరగలేదు. దాదాపు ఎన్ని ఎలుకలు ఉండొచ్చు మీ హాస్టల్లో? చాలా ఉండొచ్చు. స్టాఫ్ రూమ్లో ఉంటాయి, క్లాస్ రూమ్స్లో ఉంటాయి, డార్మెంటరీస్లో ఉంటాయి. చెప్పలేము, ఇంకా చాలా ఉంటాయి. మెస్లో నుంచి కూడా వస్తాయి. అంటే ఎలుక కొరికినప్పుడు నీకు స్పర్శ కూడా లేదా? స్పర్శ తెలియదు. లేదు, నిద్దట్లో ఉంటాం కదా, స్పర్శ లేదు. కింద పడుకుంటాం, మ్యాట్స్ ఉంటాయి కదా, స్పర్శ లేదు. మీకు ఎంతమంది విద్యార్థులకు ఇట్లా కొరికొండొచ్చు? 4-5 కొరికే నాకు కొరికినప్పుడు అయితే. ఇప్పుడు ప్రస్తుతానికి తెలియదు. మొత్తంగా ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఇప్పుడిప్పుడే కొంత కోలుకుంటుందని వైద్యులు అయితే చెప్తున్నారు. మరోవైపు ఆమెకి ఉచిత వైద్య సాయం అందించేందుకు కూడా మమత ఆసుపత్రి యాజమాన్యం అయితే ముందుకు వచ్చి తమ వంతు సామాజిక బాధ్యతగా ఆమెకి ట్రీట్మెంట్ అయితే కొనసాగిస్తుంది. మరోవైపు ఇప్పటికే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి సంబంధించినటువంటి సీనియర్ సివిల్ జడ్జి కేవీ చంద్రశేఖర్ కూడా గత కొద్దిసేపు క్రితం విద్యార్థిని పరామర్శించారు. అసలు ఈ ఘటన జరిగేందుకు గల కారణాలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో ఒకవైపు విపక్షాలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఒక్కొక్కరిగా విద్యార్థిని భవానీ కీర్తిని వచ్చి పరామర్శిస్తున్నారు. ఘటనకు గల కారణాలను కూడా అడిగి తెలుసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది వీడియో స్నేహితులతో ఇప్పుడు ఉదయ RTV ఖమ్మం నుంచి. రైట్, అది ఆ బాలిక ఆరోగ్యం గురించి. ఆ బాలిక మాటలను మనం చూసాం. రిపీట్గా దాదాపుగా 15 సార్లు ఎలకలు కరిచాయంటూ కూడా ఆ బాలిక చెబుతోంది. మిగతా వాళ్ళకి సంబంధించి అంటే తనకు అంతగా ఐడియా లేదు, కానీ తన విషయానికి వచ్చిన మాత్రం 15 సార్లు తన మీద ఎలకలు దాడి చేశాయంటూ చెప్పుకొచ్చింది. తను కన్నీటి పరిణితం అవుతున్న విషయాన్ని మనం చూడడం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ స్కూల్లో ఎటువంటి పరిస్థితి ఉంది, గురుకుల పాఠశాలకు సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, మా ప్రతినిధి ఉదయ్ అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. RTV గ్రౌండ్ రిపోర్ట్లో ఎటువంటి విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి, అక్కడ పాఠశాలలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, మీరే చూడండి.